ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకల శుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదండి. ఆంజనేయ ఆంజనేయ స్వామికి తమలపాకు పూజ చేయడం ఒక కారణం ఉందండి. అదేంటంటే ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకు చిలుకలను సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయ స్వామి శ్రీరాముని "స్వామి, ఏమిటది మీ నోరు అంత ఎర్రగా ఎందుకు అయ్యింది" అని అడగగా, అప్పుడు రాముడు "తమలపాకు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది" అని చెప్పగా, వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకులు కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చారంట. స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ, కదలీవనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి రుద్ర సంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువల్ల తమలపాకులతో పూజించడం వల్ల మనకు కూడా శాంతి, సుఖం లభిస్తాయి. తమలపాకులకు మరొక పేరు నాగవల్లి దళాలు. తమలపాకులతో పూజించడం వల్ల నాగదోషం శాంతి కూడా జరుగుతుందండి. లేత తమలపాకుల హారాన్ని వేస్తే రోగాలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి త్వరగా గుణం తగ్గిస్తుందండి. అలాగే ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి. స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే సంసారంలో సుఖం లభిస్తుంది. స్వామికి తమలపాకుల హారం వేస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడి వారు బాగా ఎదుగుతారు. అలాగే వ్యాపారం చేసే సమయంలో చాలా నష్టాలు వస్తూ ఉంటే స్వామివారికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు, పండ్లు దక్షిణా సమేతంగా దానం చేస్తే వ్యాపారం బాగుపడుతుంది. స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంఘంలో గౌరవనీయ వ్యక్తిగా కూడా మారుతారు. శనైశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. వైద్యపరంగా నయం కాని వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి ప్రసాదాన్ని తింటూ ఉంటే అన్ని రోగాల నివారణ అవుతాయి. సుందరాకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలోనూ విజయం లభిస్తుంది. హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్మని అనుగ్రహం ఉంటుంది. వాద వివాదాల్లో స్వామిని ప్రార్థించి తమలపాకుల హరప్రసాదాన్ని తింటే జయం మీది అవుతుందనే చెప్పాలి. తాంబూలం దానంతో గంగాదేవి సంతృప్తి పడుతుంది. వర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజలో కూడా వాడుతారండి. అంటే తమలపాకులు. ఇదండి స్వామివారికి తమలపాకు పూజలో ఉన్నటువంటి ఈ విశిష్టత. ఇన్ని రకాలుగా కూడా స్వామివారికి తమలపాకులతో పూజ చేస్తే ఇంత విశేష ఫలితాలు కలుగుతాయి, ఇటువంటి సమస్యలు అనేవి తీరుతాయి అనేది ఈ వీడియో ద్వారా తెలియచేయడం అయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.